వెల్కమ్ టు ది లియో. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్రెడీ డేట్లు కూడా ఏదో ఖరారు అయిపోయినట్టున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఈసారైనా వస్తున్నాడా అంటే నేను రావటం లేదు, అసెంబ్లీతో నాకు పని లేదు, అసెంబ్లీలో నాకు గౌరవం ఉండదు అని నిన్న కుండ బద్దలు కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి అయితే తేల్చేయడం జరిగింది. ఒక పక్క సూపర్ 6 సూపర్ హిట్ సభ జరుగుతున్న సమయంలో దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టాడు. ఎప్పుడు రికార్డెడ్ ప్రెస్ మీట్ మాత్రమే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వదిలేవాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది అడిగారు, మరి అసెంబ్లీ సమావేశాలకు మీరు హాజరవుతున్నారా లేదా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఏం చెప్పాడు అంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాను. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిందా, చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిందా? జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైసీపీ పార్టీ నాయకులు కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు సీఎం పదవి ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా అలాగే కదా. ఒకే ఎన్నికల ద్వారా కదా అది సీఎంని ఇటు ప్రతిపక్ష నాయకుడిని నిర్ణయించేది. అంటే ఇది పూర్తిగా ప్రజలు నిర్ణయించేది. ఇప్పుడు అదే ఎన్నికల్లో చంద్రబాబు గారిని ప్రజలు సీఎంగా ఎన్నుకున్నారు. మరో పక్క నిన్ను ప్రజలు ప్రతిపక్ష హోదాగా ఎన్నుకుంటుంటే బాగుండేది. ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం సీట్లు ఉండాలి. ప్రజలు నీకు అన్ని ఇవ్వాలా అంటే ప్రజలు ఏం డిసైడ్ చేశారు, చంద్రబాబు గారిని సీఎం చేయాలి, నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు. ఎందుకంటే నువ్వు 5 ఏళ్ల పాలనది. జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం వదిలేసి చిన్నపిల్లలాగా ఏదో శాకిలెట్ ఇవ్వకపోతే పిల్లలు ఏడ్చినట్టుగా ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కోవడం ఏందా జగన్మోహన్ రెడ్డి? ధైర్యంగా రా, ముందుకు రా. ఎస్, ప్రజలు ఇవ్వలేదు అయినా నేను పోరాడతా అసెంబ్లీలో. నీకు 11 మందిని ఇచ్చారు కదా, ఈవెన్ నిన్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు కదా. అంటే అర్థం ఏంటి? ఒరే బాబు మీరన్న అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అనే కదా. ప్రజలు మీకు కూడా అవకాశం ఇవ్వకపోయి ఉంటే చేసేదేమీ లేదు. మీరు 11 మందికి ఇచ్చారు కదా అవకాశం, 11 మంది పోయి మాట్లాడవచ్చు కదా. ఎందుకు మాట్లాడరు? గతంలో మీకు గుర్తుందో లేదో ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు నీతి కబుర్లు చెప్తున్నారు కానీ వీళ్ళందరూ, ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఒక మాట అన్నాడు అసెంబ్లీలో, నేను కనుసైగ చేస్తే నీ ఎమ్మెల్యేలు ఎవడు నీ దగ్గర ఉండడు, నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్పి 4 ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. మిగతా వాళ్ళని ప్రయత్నం చేశాడు కానీ తీసుకోలేకపోయాడు. ఈవెన్ గొట్టిపాటి రవి లాంటి వాళ్ళని తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు, బట్ వాళ్ళు లొంగలేదు. ఒక 4 అయితే తీసుకున్నాడు. సరే, ఆ 4 ఏమైపోయారో మనం అందరం చూసామనుకోండి, ఇప్పుడు పక్కన పెడదాం. మరి ఆ రోజు నువ్వేమని హెచ్చరించావు చంద్రబాబు గారిని? నేను కొనసాగ చేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించావు కదా. మరి ఈరోజు ఎవరు కొనసాగి చేస్తే, ప్రజలు కొనసాగి చేస్తే నీకు ప్రతిపక్ష హోదా దక్కకుండా పోయింది. ఆ రోజు చంద్రబాబు గారికి దక్కదన్నావు, ఈరోజు నీకు దక్కకుండా పోయింది. కర్మ అనేది ఒకటి రాసిపెట్టి ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి. కర్మ అనేది ఉత్తినే వదిలిపెడద్దాం, మనల్ని వదిలిపెట్టదు. ఆ కర్మ అనేది ఎలా కలిపోయిందో చూసావా? ఆ రోజు ఆయనకి ఇవ్వనని నువ్వు బెదిరిస్తే ఈరోజు ప్రజలే నీకు ఇవ్వాల. పోనీ ఇవ్వలేదు, హుందాగా రాజకీయం చేయాలి. ఎస్, నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ఇచ్చిన సమయంలో నువ్వు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నాకు ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా 5 నిమిషాలు ఇస్తే ప్రజా సమస్యలు సరిపోతాయా? ఏమయ్యా 5 నిమిషాల్లో ప్రజా సమస్యలు సరిపోవంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టావో చెప్పు ఒకసారి. ఎన్ని నిమిషాలు ప్రెస్ మీట్లో ఓపెన్గా మాట్లాడావో చెప్పు. పోనీ నిన్న తిప్పి కొడితే ఎంతసేపు పెట్టావు ప్రెస్ మీట్? 1 అరగంట పెట్టావా, 30 గంట పెట్టావా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టే అరగంట మాట్లాడలేవు, అసెంబ్లీలో నువ్వు ఎంతసేపు మాట్లాడతావు? అయితే దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే వాస్తవానికి అక్కడ RRR ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడో ఆయన్ని ఫేస్ చేయలేక రావట్లేదు అనేది ఒక వాదన, లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లను ఫేస్ చేయలేక రావట్లేదు అనేది మరొక వాదన, లేదా అసెంబ్లీలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డితో వచ్చిన 10 మందిని సస్పెండ్ చేసి ఈయన్ని మాత్రమే అందులో పెట్టారనుకోండి, 164 మంది ఏకమైతే జగన్మోహన్ రెడ్డికి తడిసిపోద్ది. ఇదొక భయం అయి ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారిని ఆ రోజు 23 సీట్లు ఉన్నప్పుడు 4 లాకేసుకుంటే మిగతా 19 మందిలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబు గారు ఒక్కడనే సభలో ఉంచి మాట్లాడారు. అయినా చంద్రబాబు గారు నిలబడ్డాడు, సభలో ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసి ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే వేధించడం కోసం, సూటిపోటి మాటలు పడవటం కోసం, భయపెట్టడం కోసం. బట్ ఆయన సింగిల్గా సింహంలాగా నిలబడ్డాడు. ఈరోజు నువ్వేందయ్యా అంటే ఏదో మా అన్న పులి అంటారు, తోపు అంటారు, సింగిల్ అంటారు, సింహం అంటారు. ఒరే బాబు రా, సింగిల్గా అసెంబ్లీకి రారా నాయన అంటే అబ్బాబ్బా నాకు ప్రతిపక్ష హోదా ఏమన్నాడు చూడండి. ప్రతిపక్ష మీరు వస్తారా అసెంబ్లీకి అంటే ఏమన్నాడు అనండి ఒకసారి. అనే వ్యక్తి మాట్లాడినప్పుడు
సమగ్రంగా తను మాట్లాడే అవకాశం పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్ ఉంది. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ. మళ్ళీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ అని తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడు. ఒరే బాబు ఏదా నేను చెప్పేది అదే, ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు గారు ఇచ్చేదో, కోర్టులు ఇచ్చేదో, లేకపోతే ఇంకొక వ్యక్తి ఇచ్చేదో కాదు, ప్రజలు ఇచ్చేది. రాజ్యాంగంలో రాసి ఉంది కదా. నువ్వు రాజ్యాంగాన్ని చూసే కదా ఆ రోజు చంద్రబాబు గారికి నీకు నేను కొనసాగి చేస్తే నీ ప్రతిపక్ష హోదా రాదన్నావు. మరి అదే రాజ్యాంగం ప్రకారం ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా రాలా? అదేమన్నా చంద్రబాబు గారి జేబులో ఏమన్నా నోటా లేకపోతే చాక్లెటా తీసుకొని ఇవ్వటానికి? అది ప్రజలు ఇవ్వాల్సింది. ప్రజలే నిన్ను వద్దని తిరస్కరిస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, స్పీకర్ ఇవ్వలేదు, కోర్టు ఇవ్వలేదు. ఏదే జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా? ఒరే బాబు నువ్వు వద్దురా నాయన అని ప్రజలు చెప్తే మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, ఇంకా 4 రోజులు ఆగితే నాకు ఓట్లు ఉన్నాయి కదా సీఎం ఎందుకు ఎవరని అడుగుతాడు. అడుగుతాడు. అలాంటి మహానుభావుడే. నాకు 40% ఓట్లు ఉన్నాయి కదా నేను ఎందుకు సీఎం అవ్వకూడదు, లేకపోతే నేను ఎందుకు డిప్యూటీ సీఎం అవ్వకూడదు, ఇవ్వండి నాకు అని అడుగుతాడు. రాజకీయాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఉంటాయి. రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఒక పార్టీకి ఎన్ని సీట్లు వస్తే ముఖ్యమంత్రి అవుతాడు, ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా అవుతుంది, ఎంత శాతం ఓట్లు, ఇలాగా ఒక లెక్క ఉంది దానికి. నీకు తెలియకపోతే ఎవడైనా అడుగు. అంతేగాని చిన్నపిల్లలాగా నాకు టైం ఎవరో. అయినా మొన్న అయ్యన్న పాత్రుడు గారు ఒకటి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి సభకు వస్తే ప్రజా సమస్యలు వినిపించడానికి కావాల్సినంత సమయం మేము ఇస్తామని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. మరెందుకు పోవు నువ్వేం చేయాలి? ఒకవేళ నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నీకు వాళ్ళు మైక్ ఇవ్వకపోతే ఎస్ నువ్వు బయటకు వచ్చేదే మాట చెప్పు, నేను అసెంబ్లీకి వెళ్ళాను వాళ్ళు నాకు మైక్ ఇవ్వలేదని చెప్పు. నువ్వు అసెంబ్లీకి పో ముందు. ఒక్కొక్కరికి 10 నిమిషాలు ఇచ్చినా కానీ మీరు 11 మంది ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. దాదాపు 2 గంటల సమయం మీకు వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి. ఒక రోజులో 2 గంటల సమయాన్ని మీరు ఉపయోగించుకుని ప్రజా సమస్యలు వినిపించలేరా? చాలదా మీకు ఆ సమయం? పోనీ అడగండి, ఎస్ మాకు ఇంకా కొద్ది సమయం కావాలి, మేము ఇంకా 4 సమస్యల గురించి మాట్లాడాలి. వాళ్ళే రమ్మని సవాల్ చేస్తున్నారు కదా. నిన్న మొన్నటిదాకా సింహం అంటివి, సింగిల్ అంటివి, సిద్ధం అంటివి, ఈరోజు రా అసెంబ్లీలో చర్చిద్దామంటే నేను రాను, నాకు హోదా లేదు అంటివి. ఇంకేమన్నాడు అనండి ఒకసారి. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు. ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీలో ప్రతిపక్షం అన్నావు, ఆ పార్టీని ప్రతిపక్షం ఎందుకు అంటామా? ప్రతిపక్షం నువ్వు అన్నావు అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనే ఉంటాడు. ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షుడితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. మరి అయ్యన్న పాత్రుడు గారు చెప్పింది అదే కదా, నువ్వు రా, నీకు కావాల్సినంత సమయం తీసుకోమని చెప్పారు కదా. నువ్వు ముందు సభకు వెళ్ళు, సభలో కూర్చో, నువ్వు మైక్ అడుగు. నీకు మైక్ ఇవ్వకపోతే ప్రజలే చూస్తారు. అసెంబ్లీ సమావేశాలు లైవే కదా. ఎస్ జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వకపోతే అప్పుడు ఆ కూటమి ప్రభుత్వం భయపడింది, జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వలేదు చెప్పు, తప్పులేదు. అసలు నువ్వు అసెంబ్లీ గడపే తొక్కలేవు, అసెంబ్లీ అంటేనే ఇక్కడ తడిపేసుకుంటావు. మళ్ళీ నాకు మైక్ నీకు మైకే సమస్య అయితే వాళ్ళు ఇస్తామని చెప్పారు. నీకు మైకే సమస్య అయితే అసెంబ్లీలో వాళ్ళు ఇస్తామని చెప్పారు. మీరు 11 మంది ఉన్నారు, 11 మందికి సమయం ఇస్తారు. నీకు అపోజిషన్ లీడర్కి ఇవ్వాల్సినంత సమయం వాళ్ళు ఇస్తారు. నువ్వు వెళ్ళు ముందు సభలో కూర్చో. జగన్మోహన్ రెడ్డికి తెలుసు ప్రతిపక్ష హోదా అనేది వీళ్ళు ఇచ్చేది కాదు, ఇది రాదు అని తెలిసే డ్రామాలు ఆడి డ్రామాను రక్తిగర్చించడానికి కోర్టులో వేశాడు. పోనీ కోర్టు ఏమన్నా జోక్యం చేసుకుని చెప్పిందా? ఆ జగన్మోహన్ రెడ్డి ఏడుతున్నాడా, పిల్లోడు ఏడ్చినట్టు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పిందా? కోర్టు అయినా రాజ్యాంగాన్నే కదా ఫాలో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి కంటే తెలియకపోవచ్చు, కోర్టుకు తెలుసు కదా, కాబట్టి కోర్టు ఏం మాట్లాడాల. ఉన్నది ఒకే ఒక పార్టీ అంటే ఇప్పుడు నువ్వు ఒక్కడు వేరే పొద్దున ఎమ్మెల్యేకి గెలుస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని 2029 ఎన్నికల్లో నీతో ఉన్న 10 మంది ఓడిపోయి నువ్వు ఒక్కడవే పులివెందుల నుంచి గెలుస్తావు అనుకుందాం కాసేపు. సరే మొన్న పులివెందులో ఓడిపోయావు అనుకో, అది వేరే విషయం. జడ్పీటీసీ ఎన్నికల్లో రేపు పొద్దున్న నేను పులివెందుల నుంచి నేను ఒక్కనే గెలిచి నాకు ప్రతిపక్ష హోదా వాళ్ళని అడుగుతావా? సిగ్గు శరం ఉందేమైనా? మరి అలా అయితే గతంలో జనసేన పార్టీ కూడా ఒక సీటు గెలిచింది, అడగొచ్చు కదా నాకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. కానీ అడగలేదే వాళ్ళు. అలాగా ఒక సీటు వచ్చినటువంటి జనసేన తన అభ్యర్థిని పంపింది, తర్వాత ఏదో పార్టీ మారాడది వేరే విషయం. మరి జనసేన పంపింది అసెంబ్లీకి, ధైర్యంగా పంపింది ఒక వ్యక్తినే. నీకు 11 మంది ఉండి ఎందుకు భయం? నేను కొడతారా లేకపోతే ఏదైనా చేస్తారు అసెంబ్లీలో? ఎందుకంత భయం? ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు గారిని సూటిపోటి మాట్లాడినాం, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని దారుణంగా అవమానించాం, చంద్రబాబు నాయుడిని సింగిల్గా నిలబెట్టి అవమానించాం. ఎన్నెన్ని మాట్లాడినారు. చంద్రబాబు నాయుడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి, ఎర్రగడ్డలో జాయిన్ చేయండి, పిచ్చబట్టింది, వయసు ముదిరి బతి భ్రమించింది, ఎన్ని మాట్లాడినారు. అవన్నీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని అంటారో అని వీళ్ళ భయం. అందుకనే పోట్ల దీనికి కవరింగ్. ఇంకేమన్నాడు చూడండి. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అది ప్రతిపక్షమే లేదంట. మళ్ళీ అదే మాట. అది ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు కాదు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పండి, ఇది ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉండదని చెప్పమనండి. పోనీ ఒప్పుకుందాం. మీడియా వాళ్ళు కూడా ఒక ముక్క అడగాలి స్పష్టంగా, ఏమని? కాదండి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిందా చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిందా అని ఒక మాట అడిగితే తేలిపోద్ది కదా. ఎందుకంటే మీడియా అంటే అక్కడంతా సాక్షి మీడియా కూర్చుంటుంది ఎదురుగుండా.
కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు, ఈయన చెప్పింది రాసుకోవడం తప్ప వాళ్ళు ఏం అడగరు. పోనీ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజల చంద్రబాబు నాయుడు లేదా ప్రజల కోర్టా? మీరే చెప్పండి. పోనీ ఎలా అంటే అలాగా, ఇంకేదో అన్నాడు చూడండి. ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటుంది. అదే చెప్పేది, అంటే బేసిక్లీ ప్రజల గొంతు వినపడకూడదు. అక్కడ విలేకరు చెప్పింది ఏంటంటే నిబంధనల ప్రకారం 17 మందో 18 మందో ఉండాలి కదా అంటే మనోడు కవర్ డ్రైవ్, ఇది ఏంటో కవర్ డ్రైవ్ చూడండి. ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవరు చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్ గా చెప్పగలిగితే ఈ మాదిరిగా సమయం. అంటే నేను ఇలా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా అంటున్నావు. పోనీ ఈ ఏడాదిన్నర ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు చెప్పి జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఉండేది బెంగళూరు ప్యాలెస్లో, ఈ ఏడాదిన్నరలో ఏడాదికి పైగా నువ్వు బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నావు. నువ్వు ప్రెస్ మీట్లు ఓపెన్గా పెట్టింది 2-3 సందర్భాలే నాకు తెలిసి. ఏదో లడ్డు ఇష్యూ అయినప్పుడు ఒకటి, ఇప్పుడు ఒకటి, ఆ గతంలో ఎవరో చనిపోతే దానికి సంబంధించి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నావు. ఇలా 4-5 ప్రెస్ మీట్లు మాత్రమే నాకు తెలుసు. మిగతా అక్కడ ఇక్కడ పరామర్శలకు వెళ్ళి నువ్వు మాట్లాడిందే తప్ప ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడు? పోనీ ఈ ఏడాదిన్నరలో ఎన్ని సమస్యలు నువ్వు చెప్పావో చెప్పు. లేని సమస్యలు ఉన్నప్పుడు ఉన్నట్టు సృష్టించడం తప్ప వాస్తవంగా ఎన్ని సమస్యల మీద నువ్వు గళమెత్తావు చెప్పు. అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడున్నావు చెప్పు. ఆంధ్రప్రదేశ్లో ఉండని వాడికి ప్రతిపక్ష హోదా ఇచ్చి మాత్రం ఏంటి ఉపయోగం? అరే ఒక పక్క విజయవాడకు వరదలు వచ్చి బాధితులు అక్కడ ఉంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్ పారిపోయి పడుకుంటావు. పోనీ ₹1 కోటి నష్టపరిహారం మీద వాళ్ళకి సీఎంఆర్ ముఖ్యమంత్రి సహాయానికి ఇస్తానన్నావు, ఆ ₹1 కోటి ఇస్తానన్నట్టున్నావు. ఇచ్చావా ₹1 కోటి? నువ్వు విజయవాడ వరద బాధితులకు ఇస్తానన్న ₹1 కోటి ఇచ్చావా? ఇవ్వలే. పోనీ వరద బాధితులు వరదలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నావు. మరి నువ్వు ఎలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావు? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసెంబ్లీ అంటే భయం, అక్కడ నిలదీస్తారనే భయం. ఆ భయం కారణంగానే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే ఒక వంకతో తప్పించుకుని తిరుగుతున్నాడు. బట్ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు కూడా ప్రజలు ఇవ్వడానికి వచ్చుకోరు. ఎందుకంటే ఇచ్చిన 11 సీట్లకే న్యాయం చేయలేని వాడికి మళ్ళీ సీట్లు ఇచ్చి మాత్రం ఏంటి ఉపయోగం? కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ 11 సీట్లు కూడా ఇవ్వరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.